Oi. Oi. విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు బయలుదేరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. దీంతో కవిత ఈడీ ఆఫీస్ కు బయలుదేరారు. ఇవాళ కూడా కవితను ఒంటరిగానే విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. కవిత ఫోన్లను చూపిస్తూ ఈడీ ఆఫీస్ కు వెళ్లినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు కవితను ఏ ప్రశ్నలు అడగనున్నారు? నిన్న కవిత ఏ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. కొద్దిసేపటి క్రితమే కవిత ఈడీ ఆఫీస్ అంటే కేసీఆర్ నివాసం నుంచి నేరుగా కూడా ఈడీ ఆఫీస్ కి బయలుదేరడం జరిగింది. ఆమె బయలుదేరుతున్నటువంటి క్షణంలో
ఆమె రెండు చేతులలో కూడా కవర్స్ ను పట్టుకొని దాంట్లో ఫోన్లు ఏవైతే ఈడీ అధికారులు అడుగుతున్నటువంటి ధ్వంసం చేసినటువంటి ఫోన్లను చూపించుకుంటూ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈడీ అధికారులు అడుగుతున్నటువంటి అంశం ప్రధానంగా చూడొచ్చు మనం. ఏదైతే ఫోన్లను డ్యామేజ్ చేసింది అన్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ ఫోన్లను డ్యామేజ్ చేసింది అన్నటువంటి ఆ అంశానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కవితకి సంబంధించినటువంటి ఫోన్లను మనం చూసుకుంటే ఆ ఫోన్లను డిస్మాండిలింగ్ చేసింది అని చెప్పేసి మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలకు సంబంధించి ఆ ఈ రోజు మనం చూసుకుంటే ఫోన్లను తీసుకెళ్తూ ఈడీ ఆఫీస్కి వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈడీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి కవిత రెండు ఫోన్లకు సంబంధించినటువంటి ఆ రెండు కవర్స్ కూడా పట్టుకుని దాంట్లో 10 మొబైల్స్ తీసుకుని వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే దాంట్లో ఐఎంఈ ద్వారా ఎన్ని ఫోన్లు అయితే తాను వాడిందో, మొదటి నుంచి ఎన్ని ఫోన్లు అయితే మొబైల్స్ అయితే వాడిందో ఆ మొబైల్స్ అన్నింటినీ కూడా తీసుకొని కవిత వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూస్తే ఆ ఫోన్లలో ఉన్నటువంటి ఐఎంఈ నంబర్ ద్వారా కూడా ఫోన్లు ఎన్ని అయితే మార్చిందో, మార్పులు చేర్పులు జరిగినటువంటి ఆ ఫోన్లకు సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించి ఆ ఫోన్లన్నీ కూడా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ రోజు కీలకమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సిబిఐ అధికారులు కవిత నివాసానికి చేరుకున్నప్పుడు కూడా అడిగినటువంటి మొదటి ప్రశ్న ఫోన్ డిస్మాండిలింగ్ చేసినటువంటి ప్రశ్న మొదటి నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్స్ లోనే కవిత చెప్తున్నటువంటి యాంగిల్ మనం చూస్తే ఆ ఫోన్లకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా, అయితే ఆమె డిస్మాండిల్ చేసింది అన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లన్నింటినీ కూడా ఈ రోజు తీసుకెళ్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఫోన్ లో ఉన్నటువంటి డేటానంతా కూడా సేకరించే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అధికారులు సేకరించేటువంటి ఈడీ అధికారులు సేకరించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కవితకు సంబంధించినటువంటి ఫోన్ల డిస్మాండిలింగ్ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో కూడా ధ్వంసం చేసింది అందులో ఉన్నటువంటి డేటాను రికవరీ చేయకుండా ధ్వంసం చేసింది అనేది మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి వర్షన్. అయితే ఆ మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి వర్షన్ కి ఈ రోజు చెక్ పడింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ చెక్ పడే విధంగానే ఇప్పుడు కవిత ఈడీ కార్యాలయానికి ఫోన్లను తీసుకొని కూడా రెండు కవర్లలో కూడా ఫోన్లను తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్ గా చూస్తా ఉన్నాము. తన కారులో నుంచి రెండు చేతులు కూడా పైకి లేపి రెండు కవర్స్ లలో కూడా మొబైల్ ఫోన్స్ ఏవైతే ఆమె పట్టుకెళ్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ ను కూడా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం తాజాగా క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే ఈడీ కార్యాలయం చేరుకుంది. ఇటు కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం కూడా, వాళ్ళు కీలకమైనటువంటి అంశాలతో చర్చించిన అనంతరం కూడా ఈరోజు ధైర్యంగా కూడా కవిత ముందుకు వెళ్తుంది. ధైర్యంగా కూడా ఆ వెళ్తున్నటువంటి కాన్వాయ్ లో నిలబడి ఆమె ధైర్యంగా కూడా రెండు మొబైల్స్ కూడా మీడియాకు చూపిస్తున్నటువంటి మనం చూస్తా ఉన్నాము. ఆ రెండు కవర్స్ లో ఉన్నటువంటి మొబైల్స్ ని కూడా మీడియాకు చూపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఇంకా కొంత ఆసక్తి పెరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆరోపణలో మొదటి నుంచి కూడా ఆరోపణ ఎదురుపడుతున్నటువంటి మొబైల్ ఫోన్లకు సంబంధించి మొబైల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటానంతా కూడా ధ్వంసం చేసింది అన్న ఆరోపణలకు ఈ రోజు కవిత ఎదుర్కోబోతా ఉంది. మరి ఈ రోజు కీలకమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవాలి. ఈ కీలకమైనటువంటి రోజులో కవిత ఫోన్లను తీసుకుని ఈడీ ఆఫీస్కి వెళ్తా ఉంది. ఈ ఫోన్లను కూడా పోలీసులు అంటే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారని కొంత ఆసక్తి కనబడుతోంది. అయితే గతంలో మనం 11న కవిత ఈడీ విచారణకు వెళ్లిన నేపథ్యంలోనే కవితకు సంబంధించిన పర్సనల్ మొబైల్ ని కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఈడీ అధికారులు సేకరించడం జరిగింది. ఈడీ అధికారుల కస్టడీలోనే అక్కడ ఉన్నటువంటి కవితకు సంబంధించిన ఫోన్ అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ ఫోన్ల అంశం పైన టాపిక్ నడుస్తా ఉంది కనుక ఇప్పుడు ఈమె కవిత తీసుకెళ్తున్నటువంటి ఈ మొబైల్ ఫోన్లలో నుంచి ఎటువంటి డేటాను రికవరీ చేయబోతా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఐఎంఏ ద్వారా కూడా ఇంతవరకు వాడినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే సెల్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఆమె మొదటి నుంచి వాడినటువంటి ఫోన్లు కావచ్చు, అందులో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, అందులో మాట్లాడేటువంటి కాల్ రికార్డింగ్ కావచ్చు, అందులో ఉన్నటువంటి మెయిల్స్ అండ్ ఈమెయిల్స్ అండ్ ట్విట్టర్, దాంతో పాటుగా వాట్సాప్ చాటింగ్స్ ఇవన్నీ కూడా అధికారులు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అధికారికంగా కూడా బయటికి తీసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం 10 ఫోన్లను కూడా అంటే ఈడీ అధికారులకు ఎదుటకి తీసుకెళ్తున్నటువంటి కవితను మనం చూస్తా ఉన్నాం. ధైర్యంగా లోపలికి వెళ్తా ఉంది, ధైర్యంగా తిరిగి వస్తాను అన్నటువంటి భరోసాతో వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. వెనలా కవిత తాను ఏ తప్పు చేయలేదని ప్రజలకు చెప్పడానికే అలా మీడియా ముందు చూపించారంటారా? 100% చెప్పుకోవచ్చు. నేను ఏ తప్పు చేయలేదు అన్నటువంటి సంకేతాలు ఇవ్వడం కోసమే ఈ రోజు కవిత ఈడీ ఆఫీస్ కి ఫోన్లతో వెళ్తుందని స్పష్టంగా తెలుస్తుంది వెన్నెల. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి అంశాన్ని ఈడీ అధికారులు కావచ్చు, విపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కవిత మొబైల్స్ గురించి మాట్లాడినటువంటి టాపికే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అంటే ప్రతి సందర్భాలలో కూడా మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డేటాను కావచ్చు, రికవరీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆమె ధ్వంసం చేసింది అన్నటువంటి అంశాలపైనే ప్రతి ఒక్కరు కూడా చర్చించారు. సో వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఈ రోజు మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్స్
మనం చూస్తా ఉన్నాము. ధైర్యంగా కూడా ఆమె ఈడీ ఆఫీస్ కి వెళ్తా ఉంది. ఇచ్చినటువంటి సమయానికి ఎగ్జాక్ట్ గా కూడా 11:30 రేపు మీరు హాజరు కావాలి అని నిన్న సాయంత్రం సమయంలో చెప్పినటువంటి ఈడీ అధికారుల ముందుకు ధైర్యంగా కూడా ఫోన్లను తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాము. అయితే తాను ఏ తప్పు చేయలేదు, ఎటువంటి ఆధారాలు లేవు అన్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. లేదనుకుంటే తాను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిగా బయటికి వస్తాను అన్నటువంటి అంశాలపైన కూడా ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈడీ అధికారులు చెప్తున్నటువంటి అంశాన్ని మనం బేస్ చేసుకుంటే మొబైల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొదటి నుంచి కూడా ఇంపార్టెంట్ డేటా అంతా కూడా కవిత ఎరేజ్ చేసింది అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజు కవిత మాత్రం ధైర్యంగా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో అది అక్కడ ఉన్నటువంటి మీడియా అందరు చూస్తుండగా అందరూ చూసే విధంగా కూడా ఫోన్లను తీసుకెళ్తూ ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్తున్నాను అనేది ధైర్యంగా చూపించుకుంటూ వెళ్ళడం మనం చూసుకోవచ్చు. సో ఈ ధైర్యాన్ని చూస్తే ఖచ్చితంగా కూడా కవిత నిర్దోషిగా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనపడతా ఉన్నాయి. మరోవైపు ఆరోపణలు ఎదురుపడుతున్న నేపథ్యంలో కూడా ఇంకొక యాంగిల్ లో ఆలోచిస్తే ఆ ఫోన్ లో ఉన్నటువంటి డేటానంతా కూడా డిస్మాంటిల్ చేసిన తర్వాతే ఫోన్లు తీసుకెళ్తున్నారు. ఏదో అనవసరమైనటువంటి డేటాను మాత్రమే అందులో ఉంచి మిగతా డేటానంతా కూడా రిమూవ్ చేసినంత తర్వాతనే తీసుకెళ్తున్నారు అన్నటువంటి వర్షన్స్ కూడా వినపడుతున్నాయి. ఆ నేపథ్యంలో కూడా కవిత వెళ్తున్నటువంటి ధైర్యాన్ని చూస్తే ఖచ్చితంగా కూడా బయటికి వస్తుంది అన్నటువంటి ధైర్యం కవితలో కనబడుతుంది. స్పష్టంగా కూడా కనబడకుండానే వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి వెళ్ళ. అయితే ప్రణయ్, ఇప్పటిదాకా కవితను అరెస్ట్ చేస్తారో అని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజా పరిణామాలతో కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే మరికాస్త టైం పట్టొచ్చు అంటారా? ఖచ్చితంగా వెన్నెల, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఉదయం వరకు కూడా మనం చర్చించాము. కవిత అరెస్ట్ అవుతుంది రేపో మాపో అన్నటువంటి సిచ్యువేషన్స్. అంటే మనం ప్రధానంగా చూస్తే నిన్న సాయంత్రమే అరెస్ట్ అవుతుంది అన్నటువంటి ఆరోపణలు ఎదురుపడ్డాయి. ఆ తర్వాత ఈ రోజు అరెస్ట్ అవుతుంది అన్నటువంటి క్లారిటీతో ఉన్నాం. కానీ ఇప్పుడు కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. ఎందుకనంటే కవిత మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకపోతే ఆ ఫోన్లలో ఉన్నటువంటి డేటాను అధికారులు చూడకపోతే తర్వాత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి యాంగిల్లో మనం ఆలోచించు. కానీ ఇప్పుడు ధైర్యంగా కూడా ఈడీ అధికారులు అడిగినటువంటి మొబైల్ ఫోన్స్ ను కవిత తీసుకొని వెళ్తుంది. అండ్ దాంతో పాటుగా మాగంటికి సంబంధించి ఈ రోజు విచారణ ఉంది. అయితే మాగంటితో పాటుగా కవితను కూడా కలిపి విచారించాలి అనేది ఈడీ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే సౌత్ గ్రూప్స్ లలో ఇండో స్పిరిట్స్ కి సంబంధించి దాదాపు మాగంటికి సంబంధించినటువంటి కంపెనీలలోనే దాదాపు 33% ఆఫ్ షేర్స్ ఉన్న నేపథ్యంలోనే సౌత్ గ్రూప్స్ లో కీలకంగా కవిత ఉంది అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరిని కలిపి ఒకసారి విచారిస్తే పలు విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది మొదటి నుంచి అధికారులు అంటే ఈడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి చెప్తున్నటువంటి ఈ వర్షాన్ని మనం బేస్ చేసుకుంటే ఈ రోజు కవి తీసుకెళ్తున్నటువంటి మొబైల్స్ తో పాటుగా అక్కడ మాగంటి కూడా విచారణకు హాజరు కావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మాగంటి విచారణకు హాజరు అయితే ఖచ్చితంగా కూడా వీళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి ఒకే స్టేజ్ పై కూర్చోబెట్టి ఇద్దరిని కూడా ఒకేసారి ప్రశ్నిస్తే పలు విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఆప్కి ఇచ్చినటువంటి 100 కోట్లకు సంబంధించినటువంటి అంశం కూడా మొదటి నుంచి చర్చలో సాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే మీటింగ్స్ అన్ని కూడా హైదరాబాద్ వేదికగానే జరిగాయి. దాదాపుగా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాలతో ఢిల్లీకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ అనేకం ఉన్నాయి అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలన్నింటినీ ఈ రోజు మాగంటి ఒకవేళ విచారణకు హాజరవుతే కవిత మొబైల్స్ తో హాజరైంది. వీళ్ళిద్దరి వర్షాల తర్వాత మరి ఏం జరగబోతుంది అనేది కూడా సస్పెన్షన్ కనబడతా ఉంది. ఒకవేళ మొబైల్లో కవిత తీసుకెళ్తున్నటువంటి మొబైల్లో ఖచ్చితంగా కూడా అంటే గతంలో ఉన్నటువంటి డేటా ఏదైతే వీళ్ళు లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లావాదేవీలు జరిగి ఉంటాయి. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి కనుక ఖచ్చితంగా కూడా 99.9% కవిత అరెస్ట్ కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు పూర్తి ఎవిడెన్సెస్ తో కవిత వెళ్తున్నటువంటి నేపథ్యంలో తన ధైర్యాన్ని చూస్తే మనం చెప్పొచ్చు కవిత ఖచ్చితంగా కూడా మళ్ళీ తిరిగి బయటికి వస్తుంది అనేది తెలుస్తా ఉంది. అయితే 1% మాత్రం ఈ రోజు మాగంటి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇంత ముందుకు విచారణ జరిగినటువంటి మిగతా ఎవరైతే 11 మంది నిందితులు స్కామ్ లో ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో కూడా కవిత ఏం చెప్తుంది, వీళ్ళతో కంపేర్ చేసినటువంటి వాళ్ళ విచారణలో కంపేర్ చేస్తే కవిత ఏం చెప్తుంది అనే దానిపైన ఆధారం చేసుకొని ఇప్పుడు తీసుకెళ్లినటువంటి మొబైల్స్ లో ఉన్నటువంటి డేటాను రికవరీ చేసిన అనంతరం కూడా ఈడీ అధికారులు కొన్ని విషయాలు అయితే వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా కూడా ధైర్యంగా కవిత మళ్ళీ తిరిగి బయటకు వస్తుంది అన్నటువంటి ఊహాగానాలు అయితే వినబడుతూ ఉన్నాయి వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.